ప్రస్తుతం ఎక్కడ ఉన్నామనంటే ఇది సరస్వతి అన్నారం బ్యారేజ్ అంటారు. ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ కాళేశ్వరంలోది. మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా మనకు గేట్లు కనిపిస్తున్నాయి. ఆడ నీళ్లు కనబడుతున్నాయి. అసలు విషయం ఏందనంటే నీళ్ళనంటే గేట్లన్నీ కూడా వదిలేసిరు. ఈ గేట్లు వదిలి నీళ్ళనన్నీ కూడా వెనక్కి పంపించేసి ఇగో ఇసుక దందా చూడండి యథేచ్ఛగా పెద్ద పెద్ద ట్రక్కులలో వెళ్ళిపోతుంది. లారీలు కూడా చాలా పెద్ద సైజు లారీలు యథేచ్ఛగా అంటే రోజు వందల కొద్ది లారీలలో ఇసుక ఏ రకంగా మొత్తం ఇసుక దొమ్మిరు అనేది మనకు కనపడుతుంది చూడండి. ఇక్కడ ఏంది ఇట్లా ఈ ఇసుక మరి ఎవరి హస్తంతో అంటే ప్రభుత్వ పెద్దల హస్తం లేదైతే ఈ రేంజ్ లో ఇసుక అనేది అక్రమ రవాణా జరగదనేది కనపడుతుంది. ఆడ కార్లు కనపడుతున్నాయి. సో అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ర్యాంప్ వేశారు ఒక 15 లారీల వాళ్ళకు. ఏమైంది? ఎవరు? ఆహా కాదు, ఎవరైనా ఏడున్నాడు? ఎవరమ్మా? మీరేనా వచ్చింది? ఇన్ఫార్మ్ చేసిరు. ఎందుకు ఇదంతా ఎక్కడికి పోతుంది ఇసుక అంతా? లోడింగ్ ఎంటీ వెహికల్స్ పార్కింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ లోడ్ చేసి ఎక్కడ పంపుతారు ఇసుకని? నాకు తెలియదు, కొత్తగా వచ్చినాను. ఇప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చినావు నువ్వు? నేను ప్రెస్ వాళ్ళు ఎవరైనా వస్తే మాట్లాడేయండి అని చెప్తే వస్తాను. ఈరోజు ఇక్కడ ఈ ఇసుక తోడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అంటే ఇబ్బంది అంటనా? అట్లానే కాదు, నేను మరీ బండిచ్చి పంపించారు కదా, ఇబ్బంది అంటున్నా. మాట్లాడతారా ఎవరైనా? సో ఇది సిచ్యువేషన్. మరి ప్రభుత్వ ఆదేశాలతోటే ఇక్కడ ఇసుక రవాణా జరుగుతుందని చెప్తున్నారు. అంటే చాలా పకడ్బందీగా ఒక విధంగా యథేచ్ఛగానే జరుగుతుంది. గ్రామంలోకి వెళ్ళి కూడా చూద్దాం. ఆ బరాజ్ విజువల్స్, గేట్లో విజువల్స్, అలాగే ఇసుక తోడి లైన్లో పెట్టి ఆ ఇసుక పంపిస్తున్న విజువల్స్ను కూడా చూస్తున్నాం. సో నేను కొంచెం కిందికి వెళ్తూ కూడా చూపిస్తున్నాను. ఇసుక తొమ్మి ర్యాంప్ వేసుకొని, అంటే యథేచ్ఛగా ర్యాంప్ వేసుకొని, అంటే గతంలో ఇదే కాళేశ్వరం విషయంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కారు కూతలు పూసి అన్నారంకి ఇదైంది, సుందిలకి ఇదైంది, మేడిగడ్డకి ఇది అయిందని చెప్తూ, సో ఓవరాల్గా మొత్తం ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద బురద జల్లిన ఈ ప్రభుత్వము ఈ రోజు ఇగో ఈ రకంగా, అంటే ఎట్లా ఏమన్నా టెండర్స్ వేసారా ఇసుకకి? ఇక్కడనేనా? ఇది ఎప్పుడేసారి ఈ ర్యాంప్? రీసెంట్లీ 4 months అవుతుంది. అప్పటి నుంచి ఇసుక తవ్వుతున్నారా? అవునా? ఇసుక ఎక్కడికి వెళ్తుంది ఇక్కడ నుంచి? ఈ లారీలు ఏ ఊరు మీద నుంచి పోతున్నాయి ఇప్పుడు? ఈ లారీలు వాయా గంగారం, కాటారం, హైదరాబాద్. అంటే ఏమన్నా టెండర్లు వేసిరా ఇసుకకి మీకు తెలిసి, లేదంటే ఇట్లా ఊకనే యథేచ్ఛగా తోలుతున్నారా? టెండర్లో వాస్తవం వాళ్ళకు టెండర్తోనే వచ్చింది అని, వాళ్ళు టెండర్ వేస్తేనే వచ్చిందని చెప్పారు. ఇది తోడుతున్నది ఎవరు? ఇసుక తోడుతుంది ఎవరు? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇసుక తోడుతున్న కాంట్రాక్టర్. రోజు ఇంచుమించుగా ఇప్పుడు మేము వచ్చినాకనే ఇప్పుడు ఒక 15-20 ఉన్నాయి. మేము ఇప్పుడు వచ్చే లోపు 20 లారీలు దాకా వెళ్ళిపోయినాయి. రోజు ఎన్ని పోతాయి? రోజు 200 నుంచి 300 దాకా పోతాయి లారీలు. మరి ఇట్లా ఇసుక తీయడం వల్ల రైతులు మాకు ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు కదా, నిజమేనా? వాస్తవం ఉందా? నిజమే. ఏ రకం? మాకు నీళ్లు ఉంటలేవు. అవును అవును. మరి ఈ ఊర్లలో ఎవరు అడుగుతలేరా? మరి మాకు ఇట్లా నీళ్ళకి కష్టం అవుతుంది, మరి ఇట్లా నుంచి ఇప్పుడు ఈ బ్యారేజ్లు కట్టిన కాడ నుండి ఇక్కడ నుండి మొదలు పెడితే కుంట్లం వరకు ఈ క్వారీలు ఉన్నాయి. ఇక్కడ నీళ్లు మొత్తం కిందికి వదలకపోతే కనీసం నీళ్లు ఉంటే వాళ్ళకి గ్రౌండ్ వాటర్ సోర్స్ ఉంటుంది. ఈరోజు కంప్లీట్ నీళ్లు కిందికి వదిలేసిన తర్వాత ఏముంటుంది? మొత్తం ఇసుక తగిలింది, ఇసుక మొత్తం దవ్వుతున్నారు. ఇది నిరమరాజ్యం అని చెప్పేసి చెప్తున్న వైనం ఏందనంటే ఎవడికి దక్కింది వాడి దోచుకోపోవడం అన్న చందంగా ఇక్కడ పరిస్థితి కనిపిస్తుంది. సో మీడియా వచ్చిందని తెలియగానే అన్ని లైన్గా పెట్టినాయి, అన్ని కూడా ఖాళీ లారీలు కూడా పంపిస్తున్నారు. నిజంగానే వీళ్ళు లీగల్గానే ఇసుకని తరలించాలనుకుంటే ఎందుకు అంటే మా దగ్గరికి అక్కడ ఒక పర్సన్ని బెరాజ్ మీద కావలి పెట్టారు, ఒక అబ్బాయిని. అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అతను ఫోన్లో మాట్లాడడము, మీరెవరని అతను అడిగితే మీరెవరని అడిగినందుకు. సో చూడండి ఖాళీ లారీలు. అంటే ఇక్కడ మీడియా కూడా ఏం సైలెంట్గా ఉందని అర్థమవుతుంది. మీడియా కనుక నిజంగానే వచ్చి కవరేజ్ చేస్తే అన్నీ మీరు శివాజీడు కొంచెం క్లోజ్లో చూపించి ఖాళీ లారీలు వెళ్ళిపోతున్నాయి. మీడియా వచ్చిందనగానే ఖాళీ లారీలు వెళ్ళిపోతున్నాయి అంటే ఇంకా ఏ రకంగా జరుగుతుందనే విషయాన్ని కూడా గమనించవచ్చు. ఇదంతా కూడా చూడండి, మొత్తం ఈ ఇసుక ఎక్కడికక్కడ కుప్పలు చేసి పెట్టారు ఎత్తడానికి, మొత్తం ఖాళీ లారీలో పంపిస్తున్నారు. మేమున్నప్పుడు అటు నుంచి లారీ కూడా వస్తుంది చూడు, వచ్చే లారీ వస్తున్నాయి, ఇక్కడ నుంచి పోతున్నాయి చూడొచ్చు, విజువల్స్ లో వస్తుంది చూడండి. మీది ఎన్ని టైర్లు?
ఆ డీడీ ఇట్లా అంతా అలకానే ఉంటుంది. అంటే మరి మీ దగ్గర ఒక కాపీ కూడా లేకపోతే మరి ఎట్లా చూపిస్తారు? ఆ కార్డు ఎక్కేసుకుంటాం మేము వాళ్ళకి ఇప్పుడు ఇట్లా వచ్చారు, ఇప్పుడు అధికారులు వచ్చి మీ డ్యూటీ చూపించమని అడిగితే మరి మీరు చూపించకపోతే ఎట్లా డీడీ? అధికారులు అంటే ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు వస్తే వాళ్ళు మాట్లాడుకుంటారు, మాకు సంబంధం ఉండదు కదా అది. ఇప్పుడు నువ్వు నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే నువ్వు డ్రైవింగ్ చేస్తావు కదా, డ్రైవింగ్ చేస్తాం. ఎవరైనా అడగంగానే ట్రాఫిక్ వాళ్ళు పట్టుకుంటే నువ్వేం చేస్తావు? ఆర్టీఓ డ్రైవింగ్ పట్టుకుంటే లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ పట్టుకుంటావు ఇస్తాము, కదా. ఆర్టీఓ మరి పట్టుకుంటే ఇప్పుడు డ్రైవింగ్ ఇప్పుడు లైసెన్స్ దీన్ని ఇస్తాము. కూడా పట్టుకుంటే మైనింగ్ సంబంధించి ఇప్పుడు ఇసుక క్వారీ ఇది మీకు ఏది మీకు ఇప్పుడు దీన్ని లీగల్ గా పట్టుకపోతున్నారు అనడానికి మీ దగ్గర ఏముంది అని అడుగుతున్నాం. మా కాడ ఏ బిల్లు ఉంది అన్ని ఉన్నాయి. అక్కడ రోడ్ మీదకి వస్తే ఏ బిల్లు ఇస్తారు వాళ్ళు. ఏ రోడ్డు మీద? ఇక్కడ మన కాలువ ఉందా ఆ రోడ్ మెయిన్ మీద మరి ఈ నుంచి ఎవరైనా వచ్చి అధికారులు మిమ్మల్ని అడిగితే మీరు ఏం చూపిస్తారు మరి వాళ్ళకి? మాకు సంబంధం లేదు, వాళ్ళకి సంబంధం అది. కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ సంబంధం అది. మీకేం సంబంధం మాకు లేదు. సంబంధం లేదు. ఆ రోడ్ దాకా మాది. ఆ బిల్లు ఇస్తే మేము వెళ్ళిపోతాం. హైదరాబాద్ ఏ ఏరియాలో తీసుకొని ఆటో నగర్ మాది. ఆటో నగరేనా? మీరు కూడా ఆటో నగరేనా? అంటే కాదు, మీరు డీడీ అన్నప్పుడు ఏదో కాపీ అయితే మీరు పెట్టుకోవాలి కదా అడుగుతున్నా. మీ దగ్గర ఎందుకు ఉండదు అని అడుగుతున్నా. మా దగ్గర మీరు ఇటు ఉండదు మేడం, తీసుకొని వాటి పోతున్నారు. చూపిస్తాము. ఎవరైనా పట్టుకుంటారు, మీరు ఏం చూపిస్తారు? ఆన్లైన్ లో తీసుకుంటాం మేము బిల్లు. మరి ఏం బిల్లు ఉంటుంది, బిల్లు ఇవ్వగానే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ కంటైనర్ ఆన్లైన్ లో మీ ఫోన్ లో తీసుకున్నది లేదు? చూపిస్తాం వాళ్ళు. ఒకసారి చూపి ఆన్లైన్ లో. ఎందుకంటే అది రోడ్ మీద పోయినాక మాకు బాధ్యత. అదే అది మీకు ఉందంటారు కదా, ఎవరు ఇచ్చారు మీకు? గవర్నమెంట్ గవర్నమెంట్ అదే మరి బరాబర్ రూల్స్ తోటి బండి నెంబర్ కొట్టినా వెళ్ళిపోతుంది. శాండ్ సేల్ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ డేటు 18వ తారీఖు 1వ నెల. అప్పటి వరకు మీకు వ్యాలిడ్ ఉంది. ఓకే, మీకు 3వ తారీఖు ఇవ్వాలదా ఇది? నిన్న వెళ్ళింది మూడు. కాబట్టి నిన్న వెళ్ళింది. నిన్న ఆన్లైన్ లో వెళ్తాం మేడం 12 గంటలకు. ఎవరు ఇచ్చారు? తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు మీకు ఇది ఇచ్చారు. ఇది ఇప్పుడు ఎవరన్నా ఆపితే మీకు ఇది రేవంత్ రెడ్డి వాళ్ళు ఇస్తారు మాకు. ఇది ఆన్లైన్ కొట్టిన తర్వాత మళ్ళీ బిల్ కొట్టిస్తారు, లోడ్ అయినట్టు బిల్ ఇస్తారు వాళ్ళు మాకు. నీటిపారుదల శాఖ మంత్రి ఆయన కాడ ఉంది కాబట్టి ఆయనకే సంబంధం, రేవంత్ రెడ్డికే సంబంధం ఇది. ఇంకా ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఎంతవరకు సంబంధం మరి ఇది? రేవంత్ రెడ్డికే సంబంధం ఇది. ఓకే, రేవంత్ రెడ్డి. నీటిపారుదల శాఖ మంత్రి ఉంటే దానికి ఆయనకు సంబంధం ఉంటది కాబట్టి పోస్ట్ ఎవరికి ఇవ్వలేదు కాబట్టి రేవంత్ రెడ్డికే ఉంటది ఇది. రేవంత్ రెడ్డి గల్లనే పడిపోతాయి డబ్బులు మొత్తం ఇవి మొన్నీ. ఇవన్నీ సంబంధం లేదు, మేము డీడీ తీసుకున్నాము. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ఖాతాలోకే పోతాయి తప్ప ఎవరి ఖాతాలోకి పోవు. మేమేమైనా కూడా 16,500 మేము ముందుగానే చెల్లించేసి మేము ఈ 30-32 టన్నుల ఇసుకను మేము తీసుకుపోయేసి ఎల్బీ నగర్ ఆటో నగర్లో డంప్ చేస్తే ఇల్లులు ఈ ఇసుక ఎవరు తీసుకుపోతారు? ఇందాక ఆయన చెప్పాడు, ఈ ఇసుకను ఎవరు కొనుక్కుంటారు మీ దగ్గర నుంచి? సిటీలో ఇండ్లు కడుతోళ్ళు కొనుక్కుంటారు మా దగ్గర. మీ దగ్గర ఇల్లు కట్టారు. ఓకే ఓకే. దీనికి ఏమైనా సపరేట్ కాంట్రాక్టర్లు ఉన్నారు? డైరెక్ట్ మీకు గవర్నమెంటేనా? కాంట్రాక్టర్ ఉంటాడు, కాంట్రాక్టర్కే ఇస్తాడు. అది మాకు సంబంధం ఏంటంటే మేడం ఇది కోరిక ఉంటారు, మాకు అనేది ఉండదు. అదే క్వారీ కాంట్రాక్టర్ పేరు మాకు తెలియదు. అది పైన డీడీ మీద ఉంటది మేడం, డీడీ మీద ఉంటుంది. కింద నెంబర్ ఇచ్చేది కాంట్రాక్ట్. ఫైజల్ శ్రీరాములు. సో ఈ ఫైజల్ శ్రీరాములు మీకు ఇస్తారా? కాంట్రాక్టర్ వాళ్ళు మీరు కాంటాక్ట్ అవుతారు, మీకు వీళ్ళ జీతకాలం పెట్టుకొని డీడీలు పెడతారు అన్నట్టు. వాళ్ళు కూడా బాజాబ్తో చెప్తారు. కనీసం ఇక్కడ ఈ ఇసుకని డంప్ చేస్తుంటే వాళ్ళు కూడా మాకు కనీసం రెస్పెక్ట్ కూడా ఇస్తలేరు. మొత్తం ఏమైనా కూడా రేవంత్ రెడ్డి రుబాబే జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆయన జేబులోకి ఈ పైసలు పోతాయని మాట్లాడుతున్నారు.